ఇది ఒకప్పటి మాట. భీమ్గఢ్ అనే గ్రామంలో లాలా అనే ఒక చాలా అత్యాశాపరుడైన సర్పంచ్ ఉండేవాడు. లాలా కొడుకు సురేష్ పట్నంలో ఉద్యోగం చేసేవాడు. మరి లాలా గారు గ్రామంలోని అమాయక జనాలకి తీయని మాటలు చెప్పి తన లాభం కోసమని వాళ్ళని వెర్రివాళ్ళం చేస్తూ ఉండేవాడు. ప్రభుత్వ పనిలో ఉన్న కూలీలకి అతనెప్పుడూ సగం కూలీ ఇచ్చేవాడు. ఇంకా మిగిలిన సగం తన వద్దే ఉంచుకునేవాడు. ఎందుకంటే ఊళ్ళో అతనొక్కడే అందరికన్నా ఎక్కువ చదువుకున్నవాడు. అందుకని ఊళ్ళోని జనాలంతా తమ సహాయం కోసం సర్పంచ్ లాలాగారి దగ్గరికే వచ్చేవారు. ఒకరోజు రమేష్ అనే ఒక రైతు లాలాగారి దగ్గరికి వచ్చి అన్నాడు, లాలాగారు, మీరు ఊరికే పెద్దలు, ఇంకా మాకు దేవుడితో సమానం. మీకైతే తెలుసు, గత 2 ఏళ్ల నుంచి నీటి సమస్య కారణంగా పంటలు అస్సలు పండట్లేదు. మరిప్పుడు నేను ఈ భూమిని ఏం చేసుకోను? నా కూతురికి పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. సర్పంచ్ లాలా మనసులో ఇది వింటూనే ఆశ పుట్టింది. అతనన్నాడు, రమేష్, నీ బంజరు భూమి నాకైతే ఎందుకు పనికిరాదు. కానీ నీకు సాయం చేయడానికి నేను దాన్ని కొనుక్కుంటాను. లాలా ఆ లక్షల రూపాయల భూమిని రమేష్ నుంచి కేవలం 10,000కే కొనేశాడు. అలా మనసులోనే నవ్వుకుంటూ ఎంతో సంతోషించాడు. అది చూసి లాలా భార్య సుధా అంది, చూడండి, ఊరి వాళ్ళు మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు. మీరేమో వాళ్ళని ఇంత పెద్దగా మోసం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే మీరు ఊళ్ళోని నీటి సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వ ఖజానా నుంచి 5 లక్షల రూపాయలు తీయించారు. కానీ మీ అన్ని బావులు ఇంకా బోర్లు మీ చుట్టాల స్థలాల్లో వేయించారు. మీరిలా చెయ్యకండి. ఎప్పుడైనా ఎవరికైనా తెలిసిందంటే మీరు పెద్ద చిక్కుల్లో పడతారు. లాలా కొట్టిపారేస్తూ అన్నాడు, నువ్వు మాట్లాడకు. చూడు, ఈ అమాయక గ్రామ ప్రజలకి ఏం తెలుసు ప్రభుత్వ కార్యాలు ఎలా జరుగుతాయో? నన్ను ధనవంతుణ్ణి చేయడానికే నన్ను సర్పంచం చేశారు. నా పేరు లాలా. ఇంకా నేనవుతాను ఎంతో ధనవంతుణ్ణి. లాలాగారు తన భార్యది ఒక్క మాట కూడా వినలేదు. ఆయనకి కేవలం తన బుద్ధి కుశలత ఇంకా సర్పంచ్ అయిన గర్వం ఉంది. ఇలాగే లాలాగారు ఊళ్ళో అమాయక ప్రజల్ని ఒక్కొక్కరిగా దోచుకుంటూ ఉన్నాడు. అలా గ్రామ ప్రజలు ఇప్పుడు లాలాగారి అత్యాచారాలతో చాలా బాధపడసాగారు. ఊళ్ళో నిరుద్యోగము పెరిగిపోయింది. దాంతో ఊరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని లాలా తన గుమాస్తా చెప్పడంతో ఒక కొత్త ఉపాయం పన్నాడు. ఊరి నుంచి పట్నానికి వెళ్లే దారిలో ఉన్న కాలువ మీద ఏ వంతెనా లేదు. దాంతో పట్నం వెళ్లడానికి జనాలు వేరే దారిలో వెళ్లాల్సి వచ్చేది. అందులో ఎన్నో ఇబ్బందులు ఇంకా ఎంతో ఆలస్యమూ అయ్యేది. లాలాగారు అనుకున్నాడు, వంతెన కట్టించే పేరుతో ఇంకొంత డబ్బు చేసుకోవచ్చు కదా, ఇదే సరిగ్గా ఉంటుంది. లాలాగారు ప్రభుత్వ వంతెన కట్టించడానికి ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల్ని తీయించాడు. వంతెన కట్టించే పని ప్రారంభించాడు. చూస్తూ ఉండగానే కొద్ది రోజుల్లో ఊళ్ళో వంతెన తయారైంది. వంతెన కట్టించే పనిలో వచ్చిన ఆదాయానికి లాలా కూడా బాగా ఆనందంగా ఉన్నాడు. అలా వంతెన తయారైనందుకు ఊరివాళ్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒకరోజు లాలాగారి ఏకైక కుమారుడు సురేష్ తన ఊరికి తిరిగి వస్తున్నాడు. పట్నంలోని టాక్సీవాడు కొత్త వంతెన మించి తన బండిని తీసుకొచ్చాడు. అలా బండి వంతెన మీదకి రాగానే బలహీనమైన వంతెన కూలిపోయి బండి కాలవలో పడిపోయింది. లాలాగారికి ఈ విషయం తెలియగానే అతను హతాశుడయ్యాడు. ఆయన భార్య అయితే స్పృహ తప్పి పడిపోయింది. లాలాగారు వెంటనే వంతెన వద్దకి వెళ్ళాడు. ఆయనకి అనిపించింది తన అత్యాశ వల్ల తన కొడుకుని కోల్పోయానని. కానీ ఆయన వంతెన వద్దకి చేరినప్పుడు ఆయన చూశాడు, ఊరి రైతు రమేష్ లాల్ ఎవరి భూమి ఆయన 10,000కే తీసుకున్నాడో అతను తన ప్రాణాలను లెక్క చేయక సురేష్ ప్రాణాలు కాపాడాడు. అతనన్నాడు, అయ్యా, కంగారు పడకండి, ఏం పర్వాలేదు, చిన్నయ్యకి ఏమీ కాలేదు. అప్పుడు లాలాగారికి తెలిసొచ్చింది ఆయన తన లాభం కోసం ఊళ్ళోని అమాయక జనాలకి ఎంతటి చెడు చేశాడు. లాలాగారు రమేష్ని క్షమించమని అడిగాడు. అతనికి తన భూమి తిరిగిచ్చేశాడు. కానీ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు పోలీసులు లాలాగారిని అరెస్ట్ చేశారు. ఇంకా లాలాగారు ఆ లోటుని కూడా భర్తీ చేయాల్సి వచ్చింది. లాలాగారు తన అత్యాశ కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు లాలాగారికి అర్థమైంది, అత్యాశకి ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుందని. ఆయనకి తన తప్పు తెలిసొచ్చింది. నీతి పిల్లలు, అందుకనే అంటారు అత్యాశ దుఃఖానికి చేటు అని. దీంతో ఎవ్వరికీ మంచి జరగదు. అత్యాశపర కంసాలి జమునాదాస్. ఎన్నో సంవత్సరాల క్రితం మాటిది. ఒక గ్రామంలో ఓ ప్రసిద్ధ బంగారం వ్యాపారి ఉండేవాడు. అతని పేరు జమునాదాస్. అతను చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పేరు పొందినవాడు. సుదూర గ్రామాల నుంచి జనాలు బంగారం కొనడానికి అతని దగ్గరికి వచ్చేవారు. ఒక వినియోగదారుడు కొట్లోకి రాగానే అన్నాడు, సేట్ గారు, ఒక బంగారం హారాన్ని చూపించండి మా ఆవిడ కోసం. తప్పకుండా. ఇదిగో సోదరి, అన్నిటికన్నా మెరుగైన ఇంకా అసలైన బంగారం గొలుసు. ఇక సోదర, ఈ ఉంగరం నీకోసం. చాలా బాగుంటుంది మీ వేళ్లకి. ఇలా తీయగా మాట్లాడుతూ జమునాదాస్ తన వ్యాపారం చేసుకునేవాడు. అలాగే ప్రతిరోజు
వేర్వేరు కస్టమర్లు అతని దుకాణానికి వచ్చి బంగారం కొంటూ ఉండేవారు. ఒకరోజు అలా కూర్చుని అతని భార్యతో కలిసి జమునాదాస్ లెక్కలు చూసుకుంటున్నాడు. అతని ధర్మపత్ని కోకిలాబెన్ చాలా అత్యాశ గలది. ఆమె జమునాదాస్తో అంది, చూడండి, మన పక్కింటి వాళ్ళు ఒక్క సంవత్సరంలోనే ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నారో. మనం కంసాలులమై ఉండి ఇప్పటికీ ఈ చిన్న ఇంట్లోనే ఉంటున్నాం. నాకైతే ఈ ఇంట్లో అస్సలు ఉండాలనే లేదు. మీరు నా కోసం ఒక పెద్ద బంగ్లా అయినా కట్టించండి, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. దానికి జమునాదాస్ అన్నాడు, అరే పిచ్చిదానా, అలా అనకు. నాకు అదే కోరిక, మనకి పెద్ద బంగళా ఉండాలని, నౌకర్లు చాకర్లు ఉండాలని. కానీ ఏం చేయను, కస్టమర్లు బాగా ఉన్నప్పటికీ మనకి లాభం తక్కువ వస్తుంది. కోకిలాబెన్ అంది, చూడండి, అదంతా నాకు తెలీదు. నాకు మాత్రం బంగ్లా కావాలి అంతే. అప్పుడు జమునాదాస్ ఆలోచనలో పడ్డాడు. అతనికి ఓ మార్గం తోచింది. ఆ తర్వాతి రోజు నుంచి అతను బంగారంలో కల్తీ చేయడం మొదలెట్టాడు. ఇత్తడి నగలకి బంగారం పూత పూయడం మొదలుపెట్టాడు. అసలైన బంగారం నగలకి బదులు ఇప్పుడు అతను నకిలీ బంగారం నగలని అమ్మడం మొదలుపెట్టాడు. జనాలకి అతనిపై నమ్మకం ఉండింది. అందుకే ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు. ఒకరోజు సంగతి, గ్రామ పెద్ద జమునాదాస్ కొట్టుకి వచ్చాడు. వచ్చి అన్నాడు, జమునాదాస్ గారు, కొన్ని నగలు కొనాలనుకుంటున్నాను. కాస్త మంచివి చూపించండి. అలాగే సర్పంచ్ గారు, తప్పకుండా కొనండి. ఏదైనా ముఖ్య కారణం ఉందా? జమునాదాస్ అడిగాడు. అవునండి, మా అమ్మాయి పెళ్ళుంది వచ్చే వారం. అందుకని ఆమెకు బహుమతిగా కొన్ని నగలిద్దామనుకున్నాను. సర్పంచ్ అన్నాడు. తప్పకుండా సర్పంచ్ గారు, నకిలీ వస్తువులైతే నేను అసలు పెట్టను. ఇదిగోండి, అన్నిటికన్నా అందమైన గాజులు ఇంకా గొలుసు మీ అమ్మాయికి చక్కగా నప్పుతాయి. అది వింటూనే సర్పంచ్ ఆ నగలు కొనుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ జమునాదాస్ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆలోచించసాగాడు. ఇవాళ చాలా ఎక్కువ లాభం వచ్చింది. మా ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఇలా నకిలీ నగలమ్మి నేను త్వరలోనే ధనవంతుడిని అయిపోతాను. అలా బంగ్లా కూడా కట్టిస్తాను. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత సర్పంచ్ కూతురి అత్తారు ఆయన ఇంటికి వస్తారు. వచ్చి అంటారు, ఇలా చూడు, నీ అసలైన బంగారం రంగు ఎలా పోయిందో. అది ఇవ్వాలంటే అసలైన బంగారం పెట్టుండొచ్చుగా. ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? మామగారు అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సర్పంచ్కి ఈ విషయం మింగుడు పడలేదు. ఆయన అనుకున్నాడు, నేను జమునాదాస్ దగ్గర నుంచి అసలైన బంగారం నగలే కొన్నానుగా, మరి ఇలా ఎలా అయింది? అలా ఆలోచిస్తూ ఆయన జమునాదాస్ ఇంటికి వెళ్ళాడు. జమునాదాస్ ఎవరికీ కనబడకుండా ఇత్తడి నగలకి బంగారం పాలిష్ చేస్తూ ఉన్నాడు. సర్పంచ్ ఇదంతా కిటికీలోంచి చూశాడు. ఆయన చటుక్కున ఇంటి లోపలికి వెళ్ళి జమునాదాస్తో అన్నాడు, జమునాదాస్, ఇంతటి మోసం దగానా? నువ్వు ఇత్తడి నగలకి బంగారం పూత పూసి వాటిని అసలైనవని చెప్పి అందరినీ మూర్ఖులను చేస్తున్నావా? నువ్వు మోసగాడివి. నీ కారణంగా ఇవాళ మొట్టమొదటిసారి నాకు అవమానం జరిగింది. నేను మొత్తం గ్రామ ప్రజలందరికీ నీ ఈ దొంగ పనుల గురించి చెబుతాను. దానికి జమునాదాస్ అన్నాడు, అరే సర్పంచ్ గారు, నేను చెప్పేదేనండి. ఈ విషయం ఇక్కడే పరిష్కరించుకుందాం. మీకు ఎంత వేళ కావాలండి అంత నేను ఇచ్చేస్తాను. కానీ సర్పంచ్ అందుకు ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సర్పంచ్ ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పి జమునాదాస్ నుంచి బంగారం కొనవద్దని వినతి చేశాడు. గ్రామ ప్రజలంతా సర్పంచ్ మాట విన్నారు. అలా జమునాదాస్ కొట్టు తెరిచిన తర్వాత అతని వద్దకి ఏ వినియోగదారుడు రాలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయారు. మరి పిల్లలు, ఈ కథతో మనకి ఈ నీతి తెలుస్తోంది. అత్యాశకి పోవడం చాలా చెడ్డ విషయం. చెడు చేస్తే మరి చెడే అవుతుంది. నిజాయితీ ఒక అమూల్యమైన ఆభరణం.